ఇక సంక్రాంతి సెలవులతో బస్టాండ్లు రద్దీగా మారాయి. ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు మహాలక్ష్మి స్కీమ్ను తెలంగాణ మహిళలు ఉపయోగించుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది టీజేఎస్ఆర్టీసీ. ఎంజీబీఎస్లో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధిక అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంజీఎస్ వద్ద రాధిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధిక, ప్రస్తుతం ఎంజీబీఎస్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రయాణికుల రద్దీ అక్కడ ఎలా కనిపిస్తోంది? రైట్ ప్రియా, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలయ్యింది. కాంక్రీట్ జంగల్ నుంచి దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో చక్కగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవటానికి తెలుగు ప్రజలంతా కూడా కదులుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ లో ఉన్నాము. ఎంజీబీఎస్ లో మనకు ఏ బస్ స్టాండ్, ఏ ప్లాట్ఫామ్ చూసినా కూడా మనకి కిక్కిరిసిన జనంతో కనిపిస్తూ ఉన్నారు. సంక్రాంతి సంబరాలు గ్రామీణ ప్రాంతాల్లో తమ సొంత ఊళ్ళలో జరుపుకోవటానికి హాలిడేస్ కూడా రావడంతో ఈ 2 days అంటే సాటర్డే సండేస్ కూడా కలిసి రావడంతో లాంగ్ వీకెండ్, ఎందుకంటే ఒకవైపు స్టూడెంట్స్ కి నిన్నటి నుంచి హాలిడేస్ ప్రకటించడం జరిగింది. ఆఫీసెస్ కి సాఫ్ట్వేర్ వైపు పనిచేసే వాళ్ళైతే సాటర్డే సండే కూడా కలిసి వస్తున్న నేపథ్యంలో మనకి ఎక్కువ మొత్తంలో ఇటు హైదరాబాద్ నుంచి తమ సొంత గ్రామాలకు, సొంత ఊర్లకు ప్రయాణం అవుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాము. సార్, ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి, హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారా? అవును మేడం, బెంగళూరు వెళ్తున్నా మేడం. సంక్రాంతి బెంగళూరులో జరుపుకుంటారా అయితే? అవును మేడం. చెప్పండి సార్. మేము బెంగళూరు వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడ ప్లాన్ చేసుకున్నాము బెంగళూరులో. అట్లందుకు అక్కడికి వెళ్తున్నాం. అదేంటి, సంక్రాంతి అంటే మంచిగా కోళ్ల పందాలు, తెలుగు రాష్ట్రాలలో హడావిడి ఉంటుంది కాబట్టి బెంగళూరులో బాగా అక్కడ అట్లా అని చెప్పేసి బెంగళూరుకి వెళ్తున్నాం. రైట్, ఒక్కసారి మనం మిగతా విజువల్స్ కూడా చూస్తే, ఒకసారి ఎక్కడ చూసినా కూడా జనాలు లగేజ్ బ్యాగ్స్ తో ఇటు బస్ స్టాండ్ లోపలికి ఎంట్రీ అవుతున్న విజువలే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా దూర ప్రాంతాలకి, ముఖ్యంగా నైట్ టైంలో ప్రయాణం చేసే వాళ్ళంతా కూడా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలకి ప్రయాణం అయ్యే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇటు రైల్వే స్టేషన్స్ లో చూసినా కూడా లాంగ్ జర్నీస్ ఉన్న వాళ్ళంతా కూడా రైల్వే స్టేషన్స్ లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి లాంటి జిల్లాలకు ప్రయాణం చేసే వాళ్ళంతా కూడా రాత్రి ప్రయాణాలు ఎక్కువగా పెట్టుకుంటూ మనకి కనిపిస్తున్న పరిస్థితి. సో ఒక్కసారి ఇటు తెలంగాణ జిల్లాలు ఒకసారి చూస్తే ఖమ్మం, నల్గొండ, భద్రాచలం ఈ ఏరియాస్ కి ఎక్కువగా వెళ్లే వాళ్ళు మనకి ఇటు సందడి వాతావరణం అయితే ఎంజీబీఎస్ లో మనకు కనిపిస్తుంది. కిక్కిరిసిన బస్ స్టాండ్ లో ఒక్కసారి విజువల్ చూస్తే కూడా అర్థమవుతుంది. ఏ బస్సు దగ్గర చూసినా కూడా మనకు ఎక్కువ క్రౌడ్ కనిపిస్తున్న పరిస్థితి. భద్రాచలం, ఖమ్మం రూట్లలో మనకి కొంత లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి ఆ ఏరియాస్ లో నైట్ ప్రయాణాలు శ్రేయస్కరం అనే ఉద్దేశంతో, ఎక్కువ లాంగ్ జర్నీ కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో కూడా ఇటు నైట్ ప్రయాణాలు అయితే పెట్టుకున్నారు. విజువల్స్ లో చూస్తున్నాము, ఇటు చిన్న పెద్ద తేడా లేకుండా పండగ సంబరాల్ని గ్రామీణ ప్రాంతాలలో సొంత ఊర్లలో జరుపుకోవటానికి ప్రయాణం అవుతున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఇటు మహాలక్ష్మి స్కీమ్ కి సంబంధించి ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మనకి మహాలక్ష్మి పథకం అమల్లో ఉంది. సో ఇక్కడ దీన్ని ఉపయోగించుకోవడానికి కూడా మనకి ఎక్కువగా మనకి ఈ బస్ స్టాండ్ లో కనిపిస్తున్న పరిస్థితి. అయితే అదనపు బస్సులు ఏవైతే ఏర్పాటు చేశారో వాటిల్లో 50% అదనపు ఛార్జీలను కూడా ఆర్టీసీ ఇటు ఛార్జ్ చేయబోతుంది. కాబట్టి దానికి అనుగుణంగానే ప్రత్యేక బస్సుల్ని కూడా హైదరాబాద్ బేస్డ్ గా ఉన్న బస్సులన్నింటినీ కూడా ఇటు ప్రత్యేక బస్సులకు కన్వర్ట్ చేసి పంపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఎంజీబీఎస్ లో కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.